So coming to the machine learning concept, so first of all, what is meant by machine learning means here, so machine learning is a subset of an artificial intelligence. This is an artificial intelligence and the machine learning is a subset of an artificial intelligence, or we can also say that machine learning is an application for this artificial intelligence. So why I am saying that machine learning is an application for this artificial intelligence? Because AI means, what is meant by AI? AI means artificial intelligence means which can create an intelligent machines, right? Artificial intelligence which can create intelligent machines. But coming to the machine learning, so machine learning can learn the data which is present in the environment or whatever it is. Machine learning that adapts the, or it can learn the data based on that learning, it can do the actions. So artificial intelligence is creating the intelligent machines. So this intelligent machine can do actions by using this machine learning mode. Okay? Without having machine learning, the intelligent machines cannot do any tasks or actions. So that is nothing but a machine learning. You understood what is the difference between artificial intelligence and what is the machine learning? Yes or no? Okay. So coming to the machine learning, so machine learning is the one of the application for artificial intelligence. So in this we are having a algorithms and data. So in machine learning we are having different types of algorithms. Based by using these algorithms only the task will be performed. సో ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలి అంటే సో డిఫరెంట్ ఆల్గరిథమ్స్లో ఏదో ఒక ఆల్గరిథమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఏ టాస్క్కి ఏ ఆల్గరిథమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా గోల్ రీచ్ అవుతుంది అనేది బేస్ చేసుకుని పర్టికులర్ ఆల్గరిథమ్ని డ్రా చేసుకుంటుంది అనమాట. సో ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ క్యాన్ డూ యాక్షన్స్ ఈజీలీ ఆర్ ఇట్ క్యాన్ డూ స్పెసిఫిక్ టాస్క్ వెరీ ఈజీలీ, రైట్? సో మనకి మెషిన్ లెర్నింగ్లో ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఆల్గరిథమ్స్ అండ్ డేటా. సో ఈ ఆల్గరిథమ్స్ డేటా మనకి ఎలా అవుతుంది, ఆటోమేటికల్గా అనలైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంటెలిజెంట్ మెషిన్స్ అంటే ఏంటి, విచ్ ఇస్ ఏ మెషిన్స్ ఆర్ ఇంటెలిజెంట్ మెషిన్స్. సో ఇంటెలిజెంట్ మెషిన్స్ ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ దట్ మెషిన్ హ్యాస్ టు లెర్న్ ద డేటా. అవును కదా? ఏ మెషిన్స్ టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ డేటాని లెర్న్ చేయాలి. డేటా లెర్న్ చేయకుండా, డేటా తెలియకుండా ఏ మెషిన్స్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయలేదు. సో ఈ మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఆల్గరిథమ్స్ని అనలైజ్ చేసుకుంటుంది అండ్ ఆటోమేటిక్గా డేటాని అనలైజ్ చేస్తుంది. ఓకేనా? సో దట్స్ నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్. సో అండ్ ఇట్ క్యాన్ డూ ద థింగ్స్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఆఫ్ హ్యూమన్స్. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏం లేకుండా డేటా అనలైజ్ చేయడం, ఆల్గరిథమ్స్ని అనలైజ్ చేయడం చేస్తుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డిస్క్రైబ్స్ హౌ కంప్యూటర్ పెర్ఫార్మ్ టాస్క్స్ ఆన్ దర్ ఓన్ బై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అంటే మెషిన్ లెర్నింగ్లో ప్రజెంట్ టాస్క్ని బేస్ చేసుకునే కాకుండా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఇంకా టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఎలా పెర్ఫామ్ చేయాలి టాస్క్ అవన్నీ మనకి ఒక ఏఐ ఏజెంట్ వర్క్ చేయాలి అంటే వి నీడ్ ఏ మెషిన్ లెర్నింగ్, రైట్? ఒక ఏఐ ఏజెంట్ వర్క్ చేయాలి అంటే వి నీడ్ ఏ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ లేకుండా వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆల్గరిథమ్స్ ఆర్ ఎనీ డేటా టు డూ ఎనీ టాస్క్. ఓకే, నెక్స్ట్ వన్. Therefore we can say in machine language it is generated on the basis of experience. సో ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా మెషిన్ లెర్నింగ్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయదు. సో మనకున్న ప్రజెంట్ కరెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఆర్ ఎల్స్ పాస్ట్ సిచ్యువేషన్స్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ అకర్డ్ ఇన్ దిస్ ఏజెంట్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కూడా ఈ మెషిన్ లెర్నింగ్ వర్క్ చేయగలగదు. సో ఒక ఏఐని కంప్లీట్గా మాట్లాడుకోవాలి అంటే వీ హ్యాస్ టు నో అబౌట్ ద మెషిన్ లెర్నింగ్ ఆల్సో. వితౌట్ మెషిన్ లెర్నింగ్ ది ఏఐ కెనాట్ డూ ఎనీ టాస్క్స్. Okay, so that's nothing but a machine learning.
what is the difference between a normal computer and also the machine learning? What is the difference between? So normal computer can only do the specific task, right? Whatever the task that is programmed to the normal computer, that task only it can do, right? But machine learning not like that. So we can also program it into this, and the machine learning also can learn the different data or different surrounding areas and all, right? See here, so it is being trained by a large amount of data. It instructs the system how to react to situation. సో ఒక నార్మల్ కంప్యూటర్కి మనం ఇవ్వలేం. ఒక ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే దాన్ని మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తుంది నార్మల్ కంప్యూటర్. బట్ మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, ఒక సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ చేస్తాం. సో ఆ సిచ్యువేషన్స్కి ఇది రియాక్ట్ అవుతుంది. సో నార్మల్ కంప్యూటర్కి మెషిన్ లెర్నింగ్కి దెర్ ఈస్ అ డిఫరెన్స్, రైట్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? What is the difference for normal computer and machine learning? Yes, normal computer can process only the specific task whatever the manufacturer code into that particular computer. But machine learning కూడా మనం చాలా డేటాని ప్రొవైడ్ చేస్తాం. ఆ డేటా ఎలా ఉంటుందంటే ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే విధంగా మనం దాన్ని ప్రోగ్రామ్ చేస్తాం. So that's the difference between. So I already told that machine learning having different algorithms. Based on that algorithms only the machine learning can do the actions, or the machine learning can do actions. So these are the different types of algorithms which are present in a machine learning. So the first one is the neural networks, and second one random forests. Next, decision trees, genetic algorithm, radial basis function and sigmoid. These all are the different algorithms in machine learning to complete a task. అంటే ఒక మెషిన్ లెర్నింగ్ ఒక టాస్క్కి కంప్లీట్ చేయాలి అంటే న్యూరల్ ర్యాండమ్ ఫారెస్ట్, డెసిషన్ ట్రీస్ని యూజ్ చేసుకుని ఒక డేటాని అనాలిసిస్ చేసుకుంటుంది. సో మీరు ఆల్రెడీ సెకండ్ యూనిట్లో మీరు బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ని మీరు ఎలా నేర్చుకున్నారు? బ్రెత్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, లిమిటెడ్ సెర్చ్, ఏ స్టార్ ఆల్గరిథం. సో వీటన్నిటిలోని ఏంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఒక గోల్ని మనం ఎంత ఈజీ వేలో రీచ్ అవ్వడం అనేది ఈ సెర్చ్ స్ట్రాటజీస్ యొక్క కాన్సెప్ట్, అవునా? ఒక గోల్ని ఏ వేలో రీచ్ అవుతున్నామో, ఎంత ఈజీ వేలో రీచ్ అవుతున్నాము. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే వీఆర్ గోయింగ్ డీప్లీ ఇన్ టు దట్, అండ్ ఒక ట్రీ బేస్డ్లో మనం అది అలా రీచ్ అవుతున్నాం. బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే కంప్లీట్ ఒక బ్రెత్లా ఉంటుంది. మనం ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ వదలకుండా మనం గోల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో అలాగే ఇక్కడ మెషిన్ లెర్నింగ్లో ఆల్గరిథమ్స్ కూడా సేమ్ అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్గరిథమ్ నుంచి మనం డేటాని అనాలిసిస్ చేయడానికి, డేటా ఈజీ వేలో గోల్ని రీచ్ అవ్వడానికి ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? రైట్. Next, what are the different types of machine learning? In machine learning, we are having 3 types of machine learning. One is the supervised learning, unsupervised learning, and reinforcement learning. So, what is meant by supervised learning? So, machine learning lo ee 3 types of learning concepts enti. Under supervised learning, what is meant by this supervised learning? So supervised learning is having some labeled inputs and also an expected outputs. Supervised learning having labeled inputs and also expected outputs. So ఈ labeled inputs అని ఎలా అంటున్నామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి కొన్ని డేటా సెట్స్ ఉంటాయి. డేటా సెట్స్ అంటే హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా హియర్. సో అందులో ఉన్న ట్రైన్డ్ డేటాని తీసుకుని మనకి ఒక అవుట్పుట్ని, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని ప్రజెంట్ చేయగలదు. సో దట్స్ వి కాల్డ్ యాజ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. So coming to the unsupervised learning, in unsupervised learning, in this we are not having any labeled inputs. Labeled inputs undadu. So only the inputs that we are giving and it gets the particular output. Okay na? Supervised lo labeled inputs ఉంటాయి. అంటే ఇందులో మనకు ఉన్న ట్రైన్డ్ డేటా సెట్స్ ఉంటాయి. ఈ ట్రైన్డ్ డేటా సెట్స్ వల్ల మనం అవుట్పుట్ని,
ఇందులో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో. బట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి ఎక్స్పెక్ట్ చేయలేం ఈ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్. ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. కంపెనీ అంటేనే మోస్ట్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇఫ్ వీ గో విత్ అవర్ ఆర్గనైజేషన్, వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ద సెన్స్ వీఆర్ హ్యావింగ్ రోల్ నెంబర్స్, బ్యాచ్ వైజ్, రైట్, transactions IDs, right, transport, everything. These all are comes around a huge amount of data. For example, if you go with Facebook, Twitter, WhatsApp, so Facebook company is having a huge amount of data. Every day it is generated huge amount of data, billions of data. The Facebook, Twitter, WhatsApp and Instagram is generated every day huge amount of data. So particular data we can so data science లో ఈ డేటాని అనాలిసిస్ చేయాలి. సో అనాలిసిస్ చేయాలంటే we need a data scientist or data scientist ఉండాలి కంపల్సరీ, or data analyst ఉండాలి. సో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? ఈ హ్యూజ్ అమౌంట్ డేటాలో ఉన్న మనకి ఏదైనా పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే గివెన్ డేటాని ఇంకా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అవునా? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న డేటాని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడైనా ఆ డేటాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సేమ్. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటంటే ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్లో ఈ డేటాని సంబంధించిన అనాలిసిస్ చేయడంలో కూడా ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఏ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మీన్స్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో లేబుల్డ్ ఇన్పుట్స్ ఉంటాయి. ఈ లేబుల్డ్ ఇన్పుట్స్ ఉండడం వల్ల మనం అవుట్పుట్ ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్సూపర్వైజ్డ్లో లేబుల్డ్ ఇన్పుట్స్ ఉంటాయి, వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అవుట్పుట్. ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ వస్తుంది, దట్స్ ద మ్యాటర్. అండ్ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏదైనా డేటా అనాలిసిస్, ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ కోసం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ద రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ we already talked about the AI agents. What the AI agents can do? AI agents can learn the data from the environment. Based on that environment, the agent can do actions. So that's the example for reinforcement learning. అంటే ఒక AI agent ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న డేటాని లర్న్ చేసుకుంటుంది. ఆ లర్న్ చేసుకున్న డేటాని యాక్షన్స్ రూపంలో ఇది ప్రజెంట్ చేస్తుంది మన వరల్డ్లో. సో దానికి ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు, దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఏ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ యూసెస్ వేర్ వీ క్యాన్ యూస్ ద మెషిన్ లెర్నింగ్. ఆఫ్ చేసారా?